హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం. ఈరోజు అయితే నేను మొటిక్కాయ తాలింపు ఏ విధంగా చేయాలనేది చూపిస్తానండి. మొటిక్కాయలు అంటే మా సైడు, ఈ రాయలసీమ సైడు మొటిక్కాయలు అంటారు. కొన్ని ఏరియాల్లో గోరుచిక్కుడుకాయలు అని కూడా అంటారండి. ఈ విధంగా ఒక గిన్నెలో వేసేసుకొని కడుక్కునేసి ఒక కడాయిలో వేసేసుకుంటున్నాను. మొటిక్కాయలన్నీ ఒలుచుకున్నానండి. ఇవన్నీ తుంచేసుకునేసి ఈ విధంగా కడిగి పెట్టుకున్నాను. కడిగేసుకొని కడాయిలో వేసేసి ఉప్పు వేసుకునేసి నీళ్ళు వేసుకొని ఇవి ఉడకబెట్టుకుందామండి. ఫస్ట్ కుక్కర్లో ఉడకబెట్టుకోవచ్చు. కుక్కర్లో ఎందుకు లేని ఈ విధంగా నాన్ స్టిక్లో ఉడకబెట్టేసుకుంటున్నానండి. ఈ విధంగా నీళ్ళు వేసేసి మునిగేటట్లు కాయలు మూత పెట్టి ఉడకబెట్టుకుందాము. ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. చూడండి, ఉడకబెట్టింది. మూతున్నాను, మీకు మూత తీసి ఉడకబెట్టింది. ఇది ఇంకొక 5 నిమిషాలు ఉడకాలండి. ఇంకా కొంచెం ఉడకలేదు కాయలు. అప్పుడే కలర్ చేంజ్ అవుతాయండి ఉడికినట్లు. బాగుంటుందండి ఇది మొటిక్కాయ తాలింపు. చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఉడికాయ కాయలు ఉడికితే ఈ విధంగా కలర్ చేంజ్ అవుతాయి. చూడండి, పట్టుకుంటే ఉడికిపోతే మరీ మెత్తగా ఉంటే కూడా బాగుండదండి. ఈ విధంగా ఉడికితే చాలు. మళ్ళీ పిసురుగా అయిపోతుంది తాలింపు, బాగుండదు. ఈ విధంగా ఇవన్నీ ఒక చిల్లులు గిన్నెలు వేసి పెట్టేసుకున్నానండి, చల్లారాల కదా. తర్వాత వచ్చి ఇక్కడ పల్లీలు వేయించుకుంటున్నానండి. పల్లీల పొడికి, మొటిక్కాయ తాలింపులకి పల్లీల పొడి ఈ విధంగా నేనైతే చపాతీ పెనంలోనే వేయించుకుంటున్నానండి. ఈ విధంగా బాగా తొందరగా ఎగుతాయని వేయించేసుకొని పొట్టు తీసుకున్నాను. 1 కప్పు పల్లీలు ఉన్నాయండి. ఆ తర్వాత దీనికి తగినంత కారము, సాల్టు, తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకున్నాము. సాల్ట్ అయితే 1 స్పూన్ వేసుకున్నాను. కారం కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు అయితే 10 దాకా వేసుకున్నానండి. ఇవి కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకుందామండి. నున్నగా ఉండకూడదు, కొంచెం బరగ్గా వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా బరగ్గా వేసుకున్నాను. తర్వాత వచ్చి ఇక్కడ స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టేసుకున్నాను. అవన్నీ చల్లారుతున్నాయండి మొటిక్కాయలు. అంతలో మనం ఇక్కడ తాలింపు పెట్టుకునేద్దాము. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగబాయలు వేసుకున్నానండి. అది స్కిప్ అయింది. తర్వాత అవి వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ తుంచేసుకున్నాను. అది కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్, ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నానండి. ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకున్నాను. ఇవంతా బాగా వేగనిద్దాం ఆయిల్లో. మూత పెట్టుకొని కొంచెం వేయించుకుందామండి, బాగా ఎగుతుంది. చూడండి, ఈ విధంగా అంతా వేపుకోవాలి. మూత పెట్టుకుంటే తొందరగా ఎగుతుంది. తర్వాత ఇవన్నీ చూడండి, ఈ విధంగా పిండి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో నీళ్ళు ఉంటాయి కదా, పిండి వేసుకొని ఒక ప్లేట్లో వేసుకుందామండి. బాగుంటుందండి ఇది, చపాతీలోకి బాగుంటుంది తాలింపు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పల్లీల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంతమందికి తెలుసండి మొటిక్కాయలు అనేటివి? మామూలుగా కొన్ని ఏరియాలో అయితే మొటిక్కాయలు అంటే తెలియదు కాబట్టి గోరు చిక్కుడుకాయలని కూడా అంటారు. ఈ విధంగా అన్ని పిండేసుకోవాలండి. నీళ్ళు ఉంటే కన్నా బాగుండదు తాలింపు. ఇట్లా కొంచెం పిండేసుకొని మళ్ళీ పెనంలో వేసుకొని కడాయిలో వేసుకొని బాగా వేయించాలా. ఇవి ఆనియన్స్ ఏగినాయి లేదు చూద్దామండి. కలర్ చేంజ్ అయింది కాబట్టి ఏగిపోయినాయి. కొంచెం పసుపు వేద్దాము. ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. చిన్న స్పూన్తో పసుపు వేసుకొని కలుపుకుందాం ఒకసారి అంతా. ఇదంతా ఈ విధంగా కలుపుకునేద్దామండి. తర్వాత గోరుచిక్కుడుకాయలు, ఇవి అదే గోరుచిక్కుడుకాయలు అంటారండి, మొటిక్కాయలు వేసుకున్నాను. మొటిక్కాయలు వేసుకొని వేయించుకుంటున్నాను. మళ్ళీ మూత పెట్టేసుకొని వేయించుకున్నానండి. చూడండి, ఇదంతా బాగా నీళ్ళు ఎగిరిపోయేంత వరకు వేయించుకోవాలి. మనం ఎంత నీళ్లు పిండినా కూడా కొంచెం నీళ్ళు ఉంటాయండి. ఆ నీళ్ళంతా బాగా ఎగిరిపోయే వరకు వేయించుకొని తర్వాత పల్లీల పొడి వేసుకుంటున్నాను. పల్లీల పొడి వచ్చి మీ ఇష్టం అండి. మీరు 1 స్పూన్ 2 స్పూన్లైనా వేసుకోవచ్చు. మా ఇంట్లో కొంచెం ఎక్కువ తింటారు కాబట్టి నేనైతే ఒక 3-4 స్పూన్ల దాకా వేసుకున్నానండి. పల్లీల పొడి బాగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా కలుపుకుంటూ మళ్ళీ తక్కువ ఉంటే వేసుకోవచ్చండి. కొంతమంది అయితే తక్కువ వేసుకుంటారు, కొంతమంది అయితే వాళ్ళ ఇష్టాన్ని బట్టి వేసుకుంటారండి. ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది. ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి సర్వింగ్కి. చూడండి, రెడీ అయిపోయింది కదా. నేనైతే దీనికి కాంబినేషన్గా చపాతీ చేసుకున్నాను. ఆశీర్వాద్ పిండి అయితే వేసుకున్నానండి. తర్వాత దీంట్లోకి సాల్టు, కొంచెం చక్కెర వేసుకుందామండి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం చక్కెర వేసుకునేసి తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను అండి. చక్కెర వేస్తే స్మూత్గా వస్తాయి చపాతీలు. ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసేసుకునేసి ఇదంతా బాగా ఒకసారి కలుపుకునేసి మళ్ళీ నీళ్లు పోసుకొని కలుపుకుందామండి. పిండి చపాతీ ముద్ద కలుపుకునేట్లు కలుపుకోవాలి కదా ఇది చపాతీ పిండి. తర్వాత నీళ్ళు వేసేసుకొని మెత్తగా కలుపుకుందామండి. ఆశీర్వాద్ పిండి మెత్తగా ఉంటుంది కదండి ఆల్రెడీ, కాకపోతే బాగా కలుపుకోదనే దాన్ని బట్టి
ఇంకా స్మూత్గా ఉంటుంది చపాతీ. ఈ విధంగా అయితే నేను ముద్దంతా కలుపుకునేసినాను. చూడండి, ఆయిల్ పూసి పెట్టేసుకున్నాను. ఇట్లా ఆయిల్ పూసేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలండి. ఇది నానబెట్టేసుకొని తర్వాత మళ్ళీ అది నానిన తర్వాత చపాతీలు ఏ విధంగా చేయాలో చూపిస్తాను. తర్వాత పీట మీద చపాతీలు ఏ విధంగా రుద్దుకోవాలని చెప్తానండి. చూడండి, ఇది ఒకసారి మళ్ళీ అంతా కలుపుకుందాం. ఆయిల్ పూసుకున్నాను కదా, కలుపుకునేసేసి ఇవి మనకు ఎంత సైజు ఉంటలు కావాలో అంత సైజు చేసుకోవాలండి. చపాతీకి మీడియం సైజ్ అయినా సరే, కొంచెం పెద్దవైనా సరే, లేదంటే చిన్నవైనా సరే, ఈ విధంగా అయితే నేను ఈ సైజ్ చేసుకుంటున్నానండి. చేసుకునేసి ఒక 4 చేసి పెట్టుకున్నాను. మెత్తగా ఉందండి పిండి, బాగా నానింది. నానితే ఇంకా స్మూత్ వస్తుందండి చపాతీ. ఈ విధంగా 4 చేసుకున్నానండి. దానిలను రుద్దుకునేద్దాం. ఇప్పుడు ఆయిల్ పూసి రుద్దుకోవాలి. కొంచెం ఫస్ట్ పిండి వేసుకొని రుద్దుకునేసి ఆయిల్ పూసుకుందామండి. మళ్ళీ అప్పుడు చపాతీ బాగా స్మూత్గా వస్తుందన్నమాట. మనం పిండి కలిపే దాంట్లోనే ఉంటుందండి. పిండి బాగా కలుపుకునేటట్లు ఉంటే చపాతీ చాలా బాగా వస్తుంది, మెత్తగా స్మూత్గా. ఈ విధంగా రుద్దుకోవాలండి. రుద్దుకొని ఆయిల్ పూసుకోవాలి. మళ్ళీ ఈ చపాతీ రేకంతా ఆయిల్ పూసుకుంటే బాగా మెత్తగా ఉంటుంది. చపాతీ కూడా టేస్ట్ బాగా వస్తుందండి ఈ విధంగా చేసుకుంటే. మనకు మెయిన్ చపాతీ మెత్తగా ఉంటే తినాలనిపిస్తుందండి, గట్టిగా ఉంటే తినాలనిపించదు కదా. చూడండి, ఈ విధంగా రుద్దేసుకొని రౌండ్గా ఆయిల్ పూసుకుంటున్నాను. ఆయిల్ పూసేసుకున్న తర్వాత ఇవి మడిచేసుకుందామండి. మడిచేసుకునేసి పైన కొంచెం మళ్ళీ మడుచుకుందాము. మళ్ళీ కొంచెం ఆయిల్ పూసుకునేసి ఈ విధంగా రేకు మడిచేసుకుందామండి. త్రిభుజాకారంలో వస్తుంది. ఈ విధంగా మడిచేసుకోవాలి. ఒకటి ఆల్రెడీ రుద్ది పెట్టుకున్నాను కదండి, మళ్ళీ ఇంకోటి రుద్దుకుంటున్నాను. రుద్దుకునేసి ఈ విధంగానే మడుచుకోవాలి. చాలా బాగుంటాయండి ఈ విధంగా చపాతీ మొటికాయ తాలింపు. చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది కూడా ఇట్లా రుద్దేసుకొని ఆయిల్ పూసుకున్నాను కదండి, మళ్ళీ ఒకసారి మడిచేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆయిల్ వేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. మొటికాయ తాలింపులకైతే చపాతీ సూపర్గా ఉంటుందండి టేస్ట్. ఈ విధంగా అయితే మడిచేసుకున్నానండి. తర్వాత వచ్చి ఇంకా ఇది నూనె పూసుకున్నాం కాబట్టి నానింటిది కాబట్టి ఆయిల్. తర్వాత ఇది రేకు రుద్దేసుకుందాం. ఇప్పుడు చపాతీ రేకు రుద్దేసుకొని ఇది కాల్చుకుందామండి ఒకసారి. నీట్గా ఈ విధంగా రుద్దేసుకోవాలి. ఒక సైడ్ లావుగా ఒక సైడ్ సన్నగా ఉంటే కూడా చపాతీ లావుగా ఉండే సైడ్ అంత టేస్ట్ బాగుండదండి. సన్నగా మీడియంగా అన్నీ సమానంగా రుద్దుకోవాలి. రుద్దుకునేటప్పుడే మనము ఈ విధంగా రుద్దుకుంటే బాగుంటుంది టేస్ట్. లేదంటే ఒక సైడ్ లావు ఉంది అనుకో, అక్కడ తొందరగా కాలదండి చపాతీ కూడా. ఈ విధంగా రుద్దేసుకున్నాను. తర్వాత ఇంకోటి కూడా రుద్దుకుందామండి. ఇంకోటి కూడా రుద్దేసుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు మనము స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నాం కదండి, చపాతీ కడాయి, ఇది చపాతీ పెనుము పెట్టేసుకునేసి హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు కాల్చుకుందాం. కొంచెం హీట్ ఎక్కినాక పెనుము రేకులు వేసుకున్నానండి, చపాతీ రేకు వేసుకున్నాను. ఈ విధంగా కొంచెము కాలిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. వెంటనే ఆయిల్ వేయకూడదు. కొంచెం ఇది ఇట్లా పొంగినప్పుడు మనం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో, కలర్ కూడా చేంజ్ అయింది కదా. చపాతీ ఈ విధంగా కాలితే చాలా బాగుంటుందండి, మెత్తగా కూడా ఉంటుంది, చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది చపాతీ. ఫస్ట్ ఎప్పుడు కూడా చపాతీ రేకు వేస్తూనే నూనె వేయకూడదండి. అటు ఇటు కాల్చుకునేసి అది కొంచెం పొంగిన తర్వాత వేస్తే బాగుంటుంది చపాతీ, కలర్ బాగా వస్తుంది అప్పుడు. ఇట్లా కలరు, లేదంటే కన్నా రొట్టెలాగా అట్లా అయిపోతాయండి ఇవి, కొంచెం గట్టిగా అనిపిస్తాయి. చూడండి, ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి చపాతీ. తిప్పుకుంటూ కాలుస్తే కన్నా 4 వైపులా బాగా కాలుతుందండి. ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇంకోవైపు తిప్పుకునేసి ఎత్తేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా అంతా తిప్పేసుకోవాలి ఒకసారి. 4 వైపులు బాగా కాలాలని ఎత్తి తిప్పుతున్నాను. ఈ విధంగానే అటువైపు కూడా కాలేటట్లు తిప్పుకుంటున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. రెడీ అయిపోయింది అది చపాతీ. ఇంకోటి కూడా కాల్చేసుకుందాం మనము. రెండోది కూడా కాల్చి పెట్టేసుకున్నానండి. చూడండి, మొటికాయ తాలింపు
చపాతీ, స్మూత్గా ఉండే చపాతీలోకి ఈ మొటికాయ తాలింపు తింటుంటే వారేవా అనేటట్లు ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.